పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటనీరు పెట్టారు. నా మీద కక్ష ఎందుకు, పీసీసీ పదవి కోసం ఇంత కక్షలా అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన 1,00,000 కోట్ల అవినీతిపై ఫిర్యాదు చేశారు. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ గోబ్యాక్ అంటూ గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన పీవీ సింధు దేశానికే గర్వకారణమని విశాఖ ఉక్కు సీఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. పీవీ సింధు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎంను కాంక్రీట్ రెడీమిక్స్ లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2 గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న నిర్మలా సీతారామన్ కు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని, దాడులపై పోరాడితే బీజేపీ నేతలను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం గొబ్బూరు వద్ద చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న బోలేరో వాహనం అధిగమించబోయి పక్కన ఉన్న డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం విజువల్స్ ని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఏ కారణంతో తమ చెక్ పవర్ ను రద్దు చేశారో చెప్పాలని గరిమెల్ల కొత్త వలస సర్పంచ్ పంగ సుగుణ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రశ్నించారు. దీంతో స్పీకర్ అక్కడి నుంచి వెనుదిరిగారు. గూడూరు పట్టణంలోని స్వచ్ఛంద ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ ఆమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్లు ఓటు నమోదు చేసుకోవాలని, తహసీల్దార్ మరియు ఆర్డీఓ కార్యాలయాల్లో లేదా ఆన్లైన్ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫేక్ సర్టిఫికేట్ కేసులో జగిత్యాల పట్టణంలో అర్ధరాత్రి వరకు నల్గొండ పోలీసులు సోదా నిర్వహించారు. స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు నిర్వహించి పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ రంగంలో చాలని వేతనాలతో పస్తులు ఉంటూ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జగిత్యాల జిల్లా ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ అన్నారు. మెట్టుపల్లి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలిపారు. మునుగోడులో ఎన్నికల కోడ్ను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా, ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు ఇతర జిల్లాకు చెందిన శాసన మండలి సభ్యులు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డీఏవీ స్కూల్ అత్యాచార బాధిత చిన్నారి తల్లిదండ్రులు కలిశారు. స్కూల్ యాజమాన్యం బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా యాజమాని క్యాబిన్లోకి చొరబడి యజమానిపై, సిబ్బందిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. జోడో యాత్రలో భాగంగా యాత్రను మంత్రాలయంలో ముగించిన రాహుల్ ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. విజయవాడలోని A1 కన్వెన్షన్ హాల్లో కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో హోంమంత్రి తానేటి వనిత సమావేశం అయ్యారు. నవంబర్ 1న A1 కన్వెన్షన్ హాల్లో జరిగే వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ కు సంబంధించిన ఏర్పాట్లను హోంమంత్రి పరిశీలించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. నింగిలో వెలుగులు విరజిమ్మే దీపావళి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని విశాఖలో ఓ పాఠశాల యాజమాన్యం అవగాహన కల్పించింది. దివ్వెల పండుగ దీపావళిని మట్టి ప్రమిదలను వినియోగించడంపై విద్యార్థులలో అవగాహన కల్పించారు.
గూడూరు పట్టణం సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 16వ తేదీ నుండి జరుగుతున్న నామార్చన శిక్షణ కార్యక్రమంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి శిష్యులు శ్రీ దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొని నామార్చన చేస్తున్న విద్యార్థినులను ఆశీర్వదించారు. వైసీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని జనసేన నాయకుడు ముక్కా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన వైసీపీల మధ్య ఇప్పటి వరకు మాటల యుద్ధం కొనసాగేది. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన అనంతరం మాటల యుద్ధం కాస్త ముష్టి యుద్ధాలు, దాడులు, ప్రతిదాడుల వరకు దారి తీస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్లో 5 ఏళ్ల బాలుడి అపహరణ కలకలం రేపింది. జీజీహెచ్లో బాలుడిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. కాన్పు కోసం వచ్చిన తల్లి వెంట వచ్చిన బాలుడు రాత్రి సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ పోలీసులకు స్థానిక తెరాస నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది.